నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు టాక్సిక్ సినిమా అసలు ఆ టైటిలే చాలా టాక్సిక్ గా కనిపిస్తూ ఉంది. యాహ్! యాహ్! సో దీనికి సంబంధించి కంప్లీట్లీ ప్యూర్ వైరల్ అవుతుంది కంటెంట్. అంటే దానిలో ఉన్న ఉమెన్స్ కి సంబంధించి గానీ ఇవన్నీ కూడాను. సో ఎప్పుడైతే ఒకప్పుడు మలయాళంలోన ఉమెన్స్ కోసం పోరాటం చేశారో, సో ఆవిడ ఈ సినిమాని అదే రీతిలో మరలా తీయడము, గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు దీని మీద ఈవెన్ మన ఆర్జీవి గారు కూడా దాని మీద రెస్పాన్స్ అయ్యారు. సో ఏంటి సార్, అంటే అసలు మూవీ ఎట్లా ఉండబోతుంది? టాక్సిక్ అంటే ఏంటి? ఎలా ఉంది గ్లిమ్స్? యాహ్! 'టాక్సిక్' అనే సినిమా వస్తుంది. యాష్ హీరోగా. మనకు తెలుసు యాష్ 'కేజీఎఫ్ 2', 'కేజీఎఫ్ 2' అనేది ఇండియాలో ఇప్పటి వరకు 1000 కోట్ల సినిమాలు మొత్తం 9 ఉంటే అందులో ఇది కూడా ఉంది. కన్నడ నుంచి ఒకే ఒక సినిమా 1000 కోట్లలో. అట్లా యాష్ విపరీతంగా పాపులర్ ఆ సినిమాలతో. దాని తర్వాత ఎవరితో చేయబోతున్నాడు, ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే సడన్గా ఆయన మలయాళానికి సంబంధించి ఒక మహిళా డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళ ఇప్పుడు ఆమె తన బర్త్డే, యాష్ బర్త్డే 40వ బర్త్డే సందర్భంగా జనవరి 8న ఒక ట్రైలర్ని రిలీజ్ చేసింది. అది 1 minute 40 seconds ఉంది. అది ఇప్పుడు సంచలనానికి దారితీసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా టాక్సిక్ మీదే చర్చ జరుగుతుంది. చివరికి రామ్ గోపాల్ వర్మ కూడా ఏ మగ డైరెక్టర్ కూడా ఇంత డేరింగ్ గా మాట్లాడలేదు. నో మ్యాన్ నో మ్యాస్ ఇది మేల్ డైరెక్టర్ ఈజ్ నాట్ మేల్ ఎనఫ్ అట్లేదో అన్నాడు. నేను ఫాలో కాలేదు. మొత్తానికి ఆయన కూడా ఎంటర్ అయ్యాడు. చాలా మంది సందీప్ రెడ్డి వంగతో పోలుస్తూ ఈమెను మగ సందీప్ రెడ్డి వంగ అని అంటుంది. యానిమల్ లాగా ఉంది ఇది అంటున్నారు. అయితే దీనికి ఒక నేపథ్యం ఉంది. దీని నేపథ్యం తెలియాలంటే ముందుగా అసలు ఈ సినిమా గురించి చెప్పి దాని తర్వాత డైరెక్టర్ గురించి చెప్పినాక మనకి విషయం అర్థమవుతుంది. ఈ సినిమా ఏంటంటే పీరియడ్ సినిమా అనమాట. గ్యాంగ్స్టర్ మూవీ. ఇది యాష్ ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్, కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాష్ది వచ్చి మాన్స్టర్ మూవీస్ క్రియేషన్స్ అని ఆయన బ్యానర్ ఉంది. అది కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది 40s నుంచి 70s వరకు వచ్చే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక గ్యాంగ్స్టర్ మూవీ. రాయ ఈ క్యారెక్టర్ పేరు. సో ఇందులో ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఖైరా అద్వానీ ఉంది. హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఖైరా అద్వానీ నాడియా క్యారెక్టర్, నయనతార గంగా క్యారెక్టర్, రుక్మిణి వసంత్ మెల్లిసా క్యారెక్టర్, హుమా కురేసి ఎలిజబెత్ క్యారెక్టర్, తారా సుతారిస్ రెబెక్కా క్యారెక్టర్. ఇది వచ్చి హాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్ లో కూడా దీన్ని తీస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ కన్నడ తీస్తున్నారు. అంటే ఇది అన్ని భాషల్లో పాన్ ఇండియానే కాకుండా గ్లోబల్ ఫిల్మ్ లాగా కూడా రిలీజ్ అవుతుంది. అందుకని దీన్ని మనకు ఆ విజువల్స్ ఇప్పటి వరకు వచ్చిందంతా కూడా చూస్తే ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నట్టుగానే ఉంది. జేజే పెర్రీ అని యాక్షన్ కొరియోగ్రాఫర్ ని కూడా హాలీవుడ్ నుంచి తీసుకున్నారు. యాక్టర్స్ చాలా మంది హాలీవుడ్ ఉన్నారు. అసలు ఈ సినిమాలో 1000 మందికి పైన క్రూ పనిచేశారు. టెక్నీషియన్లే 1000 మందికి పైన పనిచేశారు. ఆర్టిస్టులు ఒక 450 మంది ఆర్టిస్టులు ఉన్నారు. హీరోయిన్స్ 5 హీరోయిన్స్, ఆర్టిస్టులు కూడా విపరీతంగా ఉన్నారు అనమాట. సో ఇది అందువల్ల ఇది ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ ఇయర్ March 19th రిలీజ్ అవుతుంది. అదే టైంలో దురంధర్ 2 కూడా వస్తుంది కాంపిటీషన్. మరి ఈ రెండింటికి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక గీతూ మోహన్ దాస్ గురించి చెప్పాలంటే ఆమె అసలు పేరు గాయత్రి దాసు. ఆమె చైల్డ్ ఆర్టిస్టు. మలయాళంలో యాక్టర్గా 5వ ఏటనే మమ్మూటితో కలిసి చేసింది. అప్పట్లో ఆమెకి మంచి పేరు వచ్చింది. అప్పుడు ముద్దుగా అమ్మాయిని గీతు అని పిలిచేవాళ్ళు ఇంట్లో. అదే పేరు సినిమాలకు కూడా వెళ్ళిపోయి గీతూ మోహన్ దాస్ గా సెటిల్ అయిపోయింది. గాయత్రి దాస్ యాక్చువల్గా గీతూ మోహన్ దాస్ అయింది. దాని తర్వాత ఆమె యాక్టింగ్ పక్కన పెట్టి, యాక్టింగ్లో పెద్ద సక్సెస్ కాలేదు. యాక్టింగ్లో పక్కన పెట్టి ఆమె సినిమా డైరెక్షన్ చేపట్టింది. డైరెక్షన్లో ఆమె లయర్స్ డయస్ అయిన సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. సన్డెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చింది. మన దేశం తరపున బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్కి 87th అకాడమీ అవార్డ్స్లో కూడా నామినేట్ అయింది. ఇది అక్కడికి వెళ్ళింది. నామినేట్ అవ్వలా, ఎంట్రీగా వెళ్ళింది. సో అంత పాపులర్ అయింది. తర్వాత మూతోన్ అని ఇంకొక సినిమా కూడా తీసింది. ఈమె మలయాళంలో మంచి గుర్తింపు అయితే డైరెక్టర్గా వచ్చింది. పైగా ఈమె రాజీవ్ రవి అని వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రఫర్స్. ఆయన కూడా డైరెక్టర్గా కూడా కొన్ని సినిమాలు తీశాడు. సో ఆయన్ని పెళ్లి చేసుకుంది అనమాట ఈమె. సో అన్నయం రసూలం అది ఒక వండర్ఫుల్ మూవీ. తర్వాత కమ్మాటి పాదం,
నాన్ స్టీవెన్ లోపెజ్ ఇలాంటి సినిమాలకి ఆయన డైరెక్టర్గా కూడా చేశాడు. అంటే ఆయనకు ఒక యూనిక్ కెమెరా స్టైల్ అవన్నీ ఉంటుంది అనమాట. ఆయన ఈమె సినిమాకి కూడా లయర్స్ డైస్కి కూడా కెమెరామెన్. అలాగే వీళ్ళిద్దరి మధ్య పరిచయం అయ్యి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక చైల్డ్ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రైలర్లో ఏముంది అనేది చూసినప్పుడు మామూలుగా మనకి ఒక షాకింగ్ సీన్ ఉంది. అదేంటంటే ఒక శ్మశానంలో ఒక శవాన్ని పూడ్చిపెడుతున్నప్పుడు అక్కడ జనం అంతా ఉన్నారు. వాళ్ళకి రౌడీ బ్యాచ్ అంతా ఉన్నారు, గన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ టైంలో అతను వస్తాడా అని ఒకడు అడుగుతుంటే ఎవడు అంత పిచ్చోడైతే తప్ప ఎవడు రాడు, ధైర్యం చేయలేదు అనేది ఒక డైలాగ్ ఉంది. కట్ చేస్తే ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది అక్కడ, బ్లాక్ వెహికల్ గేట్ ముందు. వీళ్ళు ఎవరు చూడరా అంటే వీళ్ళు వస్తారు. చూస్తే ఒక పిచ్చివాళ్ళు అంటే ఒకటి దిగుతాడు దాంట్లో దిగి ఏదో ఒకటి చిన్న సెట్ వీళ్ళు పిచ్చోడు ఎవడు అనుకుంటారు, నవ్వుతూ ఉంటారు. ఎవడో వచ్చాళ్ళే మెంటల్ డ్రంక్ తాగుబోతున్నాయని వీడు తాగుతుండి దాన్ని ఇది చేసి అక్కడ ఒక బాంబు లాంటిది సెట్ చేస్తాడు. వీళ్ళకి డౌట్ వస్తుంది. అది సెట్ చేసి వాడు వెళ్ళిపోతాడు. కారు ఊగడం మొదలు పెడుతుంది. లోపల చూస్తే జరుగుతుంటది హీరోకి ఒక ఆమెకి మధ్య. బయట సెట్ చేశారు కదా, ఇది ఇట్లా ఉంటది అనమాట, కిందికి పైకి ఇది ఊగుతా ఉంటది. సో వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయ్యి వీళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఫైరింగ్ ని పట్టించుకోకుండా లోపల మేబీ అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటది, ఇది ఊగుతా ఉంటది. ఆమెకి ఆర్గాజం వచ్చినట్టుగా ఆమె ఆనందంగా ఇట్లా షాట్ వేస్తారు. ఇది ఆగగానే ఇది బ్లాస్ట్ అవుతుంది. సో ఇది సీన్ నేనైతే నేను కూడా ప్రపంచంలో అనేక 5,000 సినిమాలు చూసుంటాను లైఫ్ లో, ఇటువంటి సీన్ అయితే చూడలేదు. సో మరి క్రియేటివిటీకి అల్టిమేట్ ఇది. సో దీంతో ఆ తర్వాత ఇతను నింపాదిగా దిగి ప్యాంట్ వేసుకొని నింపాదిగా వెళ్ళి ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇది బేసిక్ గా సీన్. సో ఇది ఇప్పుడు ఒక ఉమెన్ డైరెక్టర్ ఇలాంటి సీన్ అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇదే సీన్ తీసుంటే ఆయన మీద పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ ఇలాంటి సీన్ తీసిన షాక్ అయిపోయారు. ఇది 24 గంటల్లో 5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి దాదాపు 83,000 కామెంట్లు వచ్చాయి, 15 లక్షల లైక్స్ వచ్చాయి. సో అంటే విపరీతంగా పాపులర్ అయిపోయింది అనమాట. ఇప్పటికైతే నేను మార్నింగ్ చూస్తే 8 కోట్ల వ్యూస్ ఉన్నాయి దీనికి. సో దీన్ని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా ఇచ్చేసారు. మొత్తం ఇప్పుడు ఇది విమర్శలు ఎక్కువ వచ్చాయి. అంటే ఒక మహిళా డైరెక్టర్ ఇలా చేయొచ్చా అని. అయితే విమర్శలు వెనక ఇంకొక నేపథ్యం ఉంది. అదేంటంటే 2016లో కసాబా అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో, మమ్ముట్టిది. అందులో ఒక డైలాగ్ విమెన్ కి వ్యతిరేకంగా ఉందని అక్కడ ఉన్న పార్వతి తిరువోతు, ఆమె కూడా యాక్టరు, తర్వాత ఈమె గీతమ్మ, వీళ్ళందరూ ఒక ఉద్యమం లేవదీశారు అక్కడ. ఈ సినిమాల్లో మగవాళ్ళ యాంగిల్లోనే ఉమెన్ ని చూపిస్తున్నారు, మగవాళ్ళకి ప్లెజర్ ఇచ్చే క్యారెక్టర్లని పెడుతున్నారు, ఉమెన్ కి స్వతంత్రంగా ఒక క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు అనేది వీళ్ళు విమర్శించారు. అట్లాగే మీటూ మూవ్మెంట్ అంటే తెలుసు కదా, మన సిరియలని కెరీర్ పరంగా కానీ ఇంకొక దగ్గర వాడుకొని చేయడాన్ని వాళ్ళని అవమానపరచడం, అబ్యూజ్ చేయడానికి వ్యతిరేకంగా మీటూ మూవ్మెంట్ అంటే నాకు కూడా జరిగింది అన్యాయం, నన్ను కూడా ఒక అతను ఇలా చేశాడు, మీటూ అంటే నాకు కూడా అని. అలాగా జరిగినప్పుడు కూడా ఈమె యాక్టివ్గా ఉంది. అప్పుడు ఉమెన్స్ సినిమా కలెక్టివ్ అనేది కూడా, డబ్ల్యూసిసి అనేది కూడా ఒక సంఘాన్ని కూడా వీళ్ళు ఫామ్ చేశారు అక్కడ. అంటే ఇంత ఉద్యమం, ఫెమినిస్ట్ ఉద్యమం నడిపింది ఈమె. అలాంటి ఫెమినిస్ట్ ఉద్యమం నడిపి ఈమె ఏ సినిమాలను అయితే విమర్శించిందో అంతకంటే ఘోరంగా సినిమా తీయడం. అంటే స్త్రీలని ఇంకా కొన్ని విజువల్స్ వచ్చాయి. స్త్రీలు ఈ సినిమాలంతా విజువల్స్ అంతా ఎలా ఉన్నాయంటే మంచి ఉండి మగవాళ్ళకి అనుకూలంగా. అంటే ఇక్కడ కూడా సీన్ లో ఏంది, ఇతను ఎంత గ్రేటు అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నాడు, రిలాక్స్ గా వెళ్తున్నాడు అని చెప్పడానికి ఇతని మాస్ ఎలివేషన్ కోసం ఒక ఉమెన్ వాడుకోవడం. ఏం సార్ అంటే ఆవిడ బిహైండ్ ఇంకేదైనా ఇంటర్నల్ గా తెలియదు, ఇంకేమి తీసుకున్నారా ఆవిడ ఒక లైన్ ఏదైనా? ఏమి తెలియదు, ఇంతవరకే ఉంది. ఆమెకు తెలుసు కదా ఈ సీను ఇలా వేస్తే ఏమవుతుంది, రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి ఆమె రెస్పాన్స్ ఇవ్వాల. అదే రోజు ఆమె ఏం చెప్తుందంటే యాష్ ని పొగుడుతూ ఒక ఇది పెట్టింది ట్వీట్, హీఈస్ ప్రిజన్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టాలెంట్ అది ఇదని అతన్ని పొగుడుతూ హ్యాపీ బర్త్డే చెప్పింది తప్ప దీనికి ఇప్పటి వరకు ఆమె రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు అంటే ఇది ద్వంద్వ ప్రమాణాలు. నీ దగ్గరికి వస్తే మాత్రం నువ్వు కూడా మగ డైరెక్టర్ లాగే బిహేవ్ చేస్తున్నావు, నువ్వేమో అప్పుడు ఫెమినిస్ట్ లాగా వీరపోజులు పెట్టి మగ సినిమాలు ఇవన్నీ కూడా
ఆడవాళ్ళని సినిమాలు ఎలా చూపిస్తున్నారని విమర్శించావు. ఇప్పుడు నువ్వు అంతకంటే ఘోరంగా తీస్తున్నావు కదా అనేది ఆమె చెప్పింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో అన్నిట్లో కూడా మెగా బడ్జెట్ సినిమాలన్నిట్లో మేజర్గా స్టార్ సినిమాలన్నిట్లో కూడా మా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా ఉంటుంది. ఉమెన్ అనేది సెకండరీ రోల్సే ఉంటుంది. సో రెండోది ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అంటే ఉమెన్ని మగవాడి దృష్టిలో నుంచే చూపిస్తారు మొత్తం. ఈవెన్ కూడా అంతే ఉంటుంది. అందుకని కొంతమంది మహిళలు ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ పోర్న్ తీసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సైట్లే ఉన్నాయి సపరేట్ గా. అంటే ఫిమేల్ కి అంటే ఎలా ఉంటది, వాళ్ళు ఏం కోరుకుంటారు అనే యాంగిల్లో కూడా తీశారు. సో సినిమాల్లో కూడా కొంత మార్పు వచ్చింది. లిటరేచర్ లో సినిమాలు అన్నిట్లో కూడా ఇదే ఉంది. ఎందుకంటే ప్రధానంగా మేల్ డామినెంట్ సొసైటీలో మగవాళ్ళ డిజైర్స్ కి అనుగుణంగా స్త్రీలని చూపించడం, దాన్ని మేల్ గేజ్ అంటారు. మేల్ గేజ్ అనే దానికి అనుకూలంగానే స్త్రీలు ఉంటారు తప్ప స్త్రీలకు స్వతంత్ర వ్యక్తిత్వం, వాళ్ళ డిజైర్స్ ఏముండదు. ఇండియాలో కూడా మనకి కామసూత్ర లాంటివి 2000 సంవత్సరం ముందు వచ్చినా కూడా ఈ విక్టోరియన్ మొరాలిటీ ఉన్న బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 ఏళ్ళు పరిపాలించడంతో వాళ్ళ మొరాలిటీని మన మీద వృద్ధిపోయి స్త్రీలకు కూడా ఎలా ఉంటుందంటే పాపంలాగా, పనికిరాందిలాగా, ఓన్లీ పిల్లల కోసం లేకపోతే భర్త కోసం ఆమె పవిత్రంగా ఉండి ఎవరికి ఏమి ఇవ్వకుండా భర్తకు మాత్రమే అర్పించాలి, తనను తాను సమర్పించుకోవాలి, ఇలాంటి ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసి స్త్రీలను కూడా భావజాలాన్ని నమ్మించి వాళ్ళల్లో కూడా చాలా మంది ఏంటంటే తాము ఎంజాయ్ చేయాలి అనేది, మగవాళ్ళకు కూడా భర్తలు కూడా స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్స్ అనేది లేకుండా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి కోరిక తీర్చుకుపోవడానికి ఒక ఆబ్జెక్ట్ లాగా, అసలు ఈమె ఏం కోరుకుంటుంది, ఈమెకి ఎలా కావాలి, ఈమె డిమాండ్స్ ఏంటి అనేది ఎవరికి పట్టదు. అయితే ఈ మార్పు వస్తుంది ఈ మధ్య స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా లిటరేచర్ వస్తుంది, వీళ్ళకి సంబంధించి పుస్తకాలు వస్తున్నాయి. మీరేమేమి కోరుకుంటున్నారు, స్త్రీలు కూడా డిమాండ్స్ పెరిగాయి, నాకు ఇలా ఉండాలి అనేది వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా కొంచెం సెక్సాలజిస్టులు, డాక్టర్స్ వీళ్ళంతా ఎడ్యుకేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా డిస్కషన్ జరుగుతున్నాయి. కొంత ఇప్పుడు మేల్ బాడీస్ ని కూడా స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ మేల్ బాడీస్ ని కూడా చూపించడం, ఇవన్నీ కూడా కొంత జరుగుతుంది. సో కానీ ప్రిడామినెంట్ గా ఇప్పటికి కూడా ఇదంతా కూడా 10% కూడా ఉండదు. 90% ప్రిడామినెంట్ గా మేల్ గేజ్ లో ఫిమేల్ ని ఆబ్జెక్టివ్ గా చూపించడమే జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద 400-500 కోట్ల ప్రాజెక్ట్ లో పెద్ద హీరోని పెట్టి చేస్తున్నప్పుడు ఆమెన లిమిటేషన్స్ ఉంటాయి. అది ఆమె ఓపెన్ గా ఒప్పుకోవచ్చు. అంటే నేను విమర్శించింది నిజమే, కానీ నేను ఇప్పుడు రంగంలో దిగినాక నాకు కూడా కాన్సెప్ట్ అవసరం పడింది బిజినెస్ ఇదంతా అనేది ఓపెన్ గా ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం విమర్శించడం ఈజీ, మనం దాన్ని ఫాలో అవడమే కష్టం. ఎప్పుడైనా వేరే వాళ్ళని విమర్శించడం చాలా ఈజీ. మనం అది ఆ రోల్ మనం ఆ ప్లేస్ లో ఉంటే అది ఉంటుందా లేదా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో స్త్రీల పాత్ర అన్ని రంగాల్లో పెరిగే కొద్దీ స్త్రీల మీద దాడులు కానీ స్త్రీల మీదకి యాంటీ భావజాలం కానీ బలంగా కూడా వస్తుంది. మగవాళ్ళు సహించలేరు కదా స్త్రీలు అన్ని రంగాల్లో వస్తుంటే. సో అది మనకు అన్నిట్లో కూడా కనిపిస్తా ఉంది అనమాట. సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే వైలెంట్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. హీరో ఎంత వైలెంట్ గా ఉంటే అంత హిట్ అవుతున్నాయి సినిమాలు. సో అంటే మేల్ మ్యాస్కులైనిటీని బాగా బలంగా చూపించడం అనేది ఇండియన్ సినిమాలో పెరిగింది గత కొంతకాలంగా. సో అందులో భాగంగానే ఈమె కూడా పార్టే దాంట్లో. ఈమె వ్యక్తిగతంగా ఇవన్నీ వ్యతిరేకించచ్చేమో కానీ ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఆమె భాగమైందో మొత్తం దీనికి సంబంధించే ఉంది. అయితే ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఒట్టి 1 minute 40 minutes చూసేసి మీరు ఒక అభిప్రాయానికి రావద్దండి, సినిమా చూసినాక రండి అని అంటున్నారు. కానీ మన సినిమాలో కూడా ఇంతకంటే గొప్పగా ఉంటుందని నేనైతే ఏం అనుకోవట్లేదు. మరి కానీ ఇంతమంది హీరోయిన్లు పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ అయితే ఉండొచ్చు. కానీ చూడాలి, చూస్తే మనకు కొంతవరకు ఆమె బ్యాలెన్స్ అయితే చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. చూద్దాం సార్. అసలు అంటే చాలా క్రేజీగా ఉంది.